ఇతని పేరు శరత్ చంద్ర. 10 ఏళ్లుగా కష్టపడి ఒక మల్టీనేషనల్ కంపెనీకి అధిపతిగా కొనసాగుతున్నాడు. దాదాపు 1000 మంది ఇతని పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. ఇతని పేరు హరిశ్చంద్ర. కోటీశ్వరుడైన శరత్ చంద్ర ఒకానొక కొడుకు. గారాబంగా పెరిగాడు. తండ్రి సంపాదించడంలో మేధావి అయితే కొడుకు తండ్రి సంపాదనను ఖర్చు పెట్టడంలో దిట్ట. ఇతని పేరు రజనీష్. ప్రభుత్వ ఉద్యోగి, కష్టజీవి, నిజాయితీపరుడు. కొడుకంటే అమితమైన ప్రేమ. కొడుకు సంక్షేమం కొరకు ఏదైనా చేస్తాడు. ఇతని పేరు నిఖిలేష్. ఉస్మానియా యూనివర్సిటీలో BE ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి మాట జవజాటని మనస్తత్వం గలవాడు. తండ్రి చాటు బిడ్డ. మీరు ఇచ్చిన మనీ అయిపోయాయి. సో ఐ నీడ్ 1 lakh కావాలి. సరే, అకౌంటెంట్కి తీసుకో. ఇట్స్ ఓకే డాడ్. బాయ్ బాయ్. నాన్న నాన్న ఏంట్రా నిఖిలేష్? నాకు ఇన్ఫోసిస్ లో ఉద్యోగం వచ్చింది నాన్న. అపాయింట్మెంట్. ఓ కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ నాన్న. ఇన్ఫోసిస్ అవును నాన్న. ఎప్పుడు రా జాయిన్? రేపే నాన్న. ఓకే, ఈరోజు గుడికెళ్ళి టెంకాయ కొట్టు. సరే నాన్న. ఇంకేం సంగతులు? కానీ ఏంట్రా? నాకు అమెరికా వెళ్ళాలని ఉంది నాన్న. అమెరికా ఏంటిరా? నాకు అక్కడికి వెళ్ళి అక్కడ సామాజికంగా ఇంకా ఆర్థికంగా ఎదగాలని ఉంది నాన్న. మంచి కంపెనీ కదా. అప్పటి వరకు నేను వీసా ప్రాసెసింగ్ లో ఉంది. అప్పటి వరకు నేను ఈ కంపెనీలో పనిచేసి వీసా వచ్చాక వెళ్ళిపోతాను. ఏమోరా, నువ్వు ఎక్కడున్నా నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాన్న. అరే హరి, నీకు విషయం చెప్పాలనుకుంటాను. ఏంటి డాడీ? ఆఫీస్లో వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువైంది. ఒక్కరిని హ్యాండిల్ చేయలేకపోతుంది. సో నువ్వు కూడా ఆఫీస్ వస్తే బాగుంటుంది. ఆఫీస్ వర్క్ బోరింగ్ డాడీ. ఇన్ని రోజులు ఎంజాయ్ చేసినావు కదా. నా కోరిక మీద రేపటి నుంచి ఆఫీస్కి రా. సర్లే, ఆలోచించేది చేసేది ఏం లేదు. రేపటి నుంచి నా ఎంబడి వస్తున్నాం. ఫైనల్ డెసిషన్ ఇది. ఓకే. ఆనంద్, బాగున్నావా? బాగున్నా. నువ్వు బాగున్నా? కూర్చుంది. ఇలా వెళ్తూ నేను కలిసేసి వెళ్దామని వచ్చాను. నేను శుభవార్త విన్నాను, మన నిఖిలేష్ యూఎస్ వెళ్తున్నాడంట కదా. అవునంట. అవును, వెళ్తున్నాడు. కానీ ఏం చేద్దాం, వెళ్తున్నాడు. ఏంటి అట్లాంటి? నీకు ఇష్టం లేదా వాడు యూఎస్ వెళ్ళడం? వెళ్ళాలని ఇష్టం ఉంది, కానీ తెలుసు కదా మా ఇంటి పరిస్థితులు. నేను వాడు తప్ప ఇంకెవరు ఉండరు. వాడేమో వెళ్ళిపోతే నేను ఒక్కడిని అయిపోతాను ఒంటరిగా. తెలుసు కదా, నా హెల్త్ కూడా సరిగా లేదు. పర్లేదు, ఎన్ని రోజులు ఇలా చూస్తూ 2 సంవత్సరాలు అయిపోతాయి. నువ్వు దానికి సంతోషించాలి, దాని గురించి ఏం బాధపడదు. అది కూడా చెప్పాడు 2 years అని. 2 years ఇట్లా 2 సంవత్సరాలు ఇట్లనే గడిచిపోతుంది. కానీ ఏం చేస్తాము, 2 సంవత్సరాల్లో నేను ఉంటానో పోతానో ఎవరికి తెలుసు. అలా ఎందుకు మాట్లాడుతావు? అన్నిటికీ నేను ఉన్నాను కదా, నువ్వు దేని గురించి బాధపడకు. నేను ఉన్నాను కదా. నువ్వు ఉన్నానందుకే కొండంత ధైర్యంతో నేను ఉంటాను. డెఫినెట్గా యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను వస్తాను మరి. ఓకే బాయ్. ఓకే బాయ్. నిఖిలేష్ వెళ్తుంటప్పుడు రండి. తప్పకుండా నేను వస్తాను. బళ్ళాడి. ఓకే ఓకే బాయ్. డాడీ, ఏంట్రా హరి? మన కంపెనీ లాస్ట్లో ఉంది. వద్దు అంటున్నాను. బాధ్యత నాకు అప్పగించాను. ఇప్పుడు చూడండి ఏం జరిగింది. ఒక్క కొత్త ప్రాజెక్ట్ లేదు. శాలరీస్ ఇచ్చే పొజిషన్ అస్సలు లేదు. అదేంట్రా, కంపెనీ బాగానే నడుస్తున్నాయి కదా. ఎవరు దీనికి బాధ్యులు? బాధ్యులు ఎవరో తెలియదు కానీ బాధ్యులు మాత్రం ఏం. మీరు అందరూ సమీకొచ్చారు కానీ వాటిని ఎలా వ్యవహరించాలో మాత్రం నాకు నేర్పలేదు డాడీ. అంటే దీనికి బాధ్యత నేనా? కొంతవరకు నేనే. అదేలా? నేనెట్లా బాధ్యత?
నాన్న ఒక విషయం చెప్తాను, తల్లిదండ్రులు వారి పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకుంటారు, అది సహజం. కానీ మీరేం చేశారు? నేను అడిగిందల్లా ఇచ్చి అదే మీ బాధ్యత అనుకున్నాను. నాకు సమాజం గురించి తెలియదు, సమాజంలో ఎలా ఉంటారో తెలియదు, మంచి వాళ్ళ కష్టసుఖాలు కూడా తెలియదు. అన్నీ ఉన్నానని లేనట్టే పోయాను. అదే నాన్న మీరు చేసిన తప్పు. అవురా, రేపటి నుంచి నువ్వు నేను ఇద్దరం కలిసి అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసుకున్నావు. కానీ ఒకటి మాత్రం సంతోషంగా ఉంది, నువ్వు మారావు. నాకు అదే చాలు. తల్లిదండ్రులు తన బిడ్డలు సుఖంగా ఉండాలని కోరుకుంటారు, ఇది సహజం కూడా. కానీ తమ బిడ్డలకు మంచి ఏంటో చెడేంటో సమయస్ఫూర్తి వివేకం అబ్బే విధంగా చిన్నప్పటి నుంచి వారు కృషి చేయాలి, అది వారి బాధ్యత కూడా. హలో నిఖిలేష్, హలో నిఖిలేష్, నేను ఆనందం మాట్లాడుతున్నారా ఇక్కడ హైదరాబాద్ నుంచి. హలో వినిపిస్తుందా? ఫైన్ ఫైన్ ఫైన్. బాగున్నావా? నేను అంతా క్షేమమే, నువ్వు బాగున్నావా? ఎలా నడుస్తుంది నీకు అక్కడ? ఫైన్, ఓకే ఓకే. ఇంకా ఏం సంగతులు, అంతా క్షేమమేనా నీకు? ఓకే సరే, అట్లానా? సరే. ఏం లేదు, నేను ఉట్టిగానే కాల్ చేసిన క్యాజువల్గా జస్ట్ ఒకసారి మాట్లాడదామని. అంటే పెద్ద కంగారు పడాల్సిన విషయం ఏం లేదు, జస్ట్ ఒకసారి మాట్లాడదాము, చాలా రోజులైంది కదా, అట్లనే విషయం కూడా పాస్ చేద్దామని కాల్ చేసిన. అచ్చా అచ్చా, సరే. ఏం లేదు, కొంచెము ఫాదర్కి హెల్త్ బాగాలేదు, కొంచెం అనారోగ్యంగా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నాడు. కంగారు పడకు, ఇబ్బంది ఏం లేదు, నేనున్నా, అందరం ఉన్నాం ఇక్కడ, అన్నీ చూసుకుంటున్నాము. నువ్వేం అరే అరే చెప్పేది నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటావు? అరే అరే చెప్పినట్టు నువ్వు టెన్షన్ తీసుకోకు, అంతా కూల్ ఉంటుంది, జాగ్రత్త. లేదు మేము ఉన్నాము ఇక్కడ, అన్ని మెడిసిన్ అవి ఇవి దొరుకుతున్నాయి మంచిగా, హాస్పిటల్ కూడా బాగుంది, అన్ని సైన్స్ బాగా డెవలప్ అయింది, ఇబ్బంది ఏం లేదు, డాక్టర్ కూడా నార్మలే అని అన్నారు. కానీ ఒకసారి నువ్వు కంగారు పడవద్దని నేను ఫోన్ చేసి చెప్తున్నా. అట్లా ధైర్యంగా ఉండు, ఏం కాదు ఏం కాదు, నువ్వేం టెన్షన్ కాకు, నేను కాల్ చేస్తా. ఓకే, ఎవ్రీ 2-3 అవర్స్ కానీ అట్లా నేను నీ టైం చూసుకొని నేను కాల్ చేసి చెప్తుంటాను, అప్డేట్ చేస్తుంటాను. ఓకే, కంగారు పడకమ్మా. చలో చలో, రైట్, మరి ఉంటానా, జాగ్రత్త జాగ్రత్త. చలో బాయ్ బాయ్. ఎవరు? నేను నాన్న నిఖిలేష్. నిఖిలేష్, ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను నాన్న. ఎట్లా వచ్చావురా? నేను ఆనంద్ అంకుల్ చెప్పారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. నీకెవరు చెప్పారా నాకు ఆపరేషన్ అయిందా? ఆనంద్ అంకుల్ చెప్పారు నాన్న. ఎందుకు చెప్పాడు రా? నేను చెప్పొద్దని చెప్పాను కదా, ఇది ఒక 1 వీక్ ఆపరేషన్, చిన్న ఆపరేషన్. అయినా నాకు ఒక్క మాట చెప్పరా నాన్న? మీరు ఒక్క మాట చెప్పున్నా నేను వచ్చేసేవాడిని కదా. అరే నువ్వు మీ కంపెనీలో లీవుల్స్ ఇయ్యరేమో అని చెప్పలేను, అది అయినా కానీ స్మాల్ ఆపరేషన్ రా, 1 వీక్ లో ఇవ్వలేదు నాన్న. నేనే ఆ కంపెనీకి గుడ్ బై చెప్పేసి వచ్చేసాను, ఆ ఉద్యోగానికి ఆ అమెరికాకి గుడ్ బై చెప్పేసి వచ్చేసాను నాన్న. అరే ఇప్పటి నుంచి మీరు మీ ఆరోగ్యం నాకు ముఖ్యం నాన్న. అరే అక్కడ ఉద్యోగం మానేసి ఇక్కడ ఉద్యోగం మానేసి ఎలా ఇప్పుడు ఎట్లా ఉంటావురా? నా మనసులో మాట చెప్తాను నాన్న. మీరు నాకు చిన్నప్పటి నుంచి ప్రతిదీ ఇచ్చారు, నేను అడిగిందల్లా ఇచ్చారు, ఒకటంటే 2 ఇచ్చారు, మంచి ల్యాప్టాప్ అంటే దానికంటే మంచి ల్యాప్టాప్ ఇప్పించారు. ఇంకేం కావాలన్నా? మీరు చాలా మంచివారు. మిమ్మల్ని వదిలేసి నేను ఇన్నాళ్ళు పిచ్చోన్లాగా అక్కడెక్కడో వేరే దేశంలో పోయేసి ఏదో ఆశపడేసి పోయి అక్కడ ఉండేసి నా జీవితం మొత్తం నాశనం చేసుకున్నాను. ఇప్పటి నుంచి అన్ని మీ వెంటే ఉంటాను నాన్న, అన్ని మీ వెంటే ఉంటాను. సరేరా, నీ ఇష్టం, నువ్వు నీదేదంటే అది కాదని లేదు కదా. సరే, నువ్వు ఎట్లా ఉండాలనుకుంటే అలా ఉండు, సరేనా? సరే. నమస్కారం, నా యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్టయితే SAT_01 అని టైప్ చేసి 9441368915కి SMS పంపగలరు. సారీ, థ్యాంక్స్. నాగార్జున గారు, నేను ఎంత బాగా చేశాను చూసారా? నాగార్జున గారు మీరు ఎంత బాగా చేశాను చూసారా? ఆ రోహిత్ గారు నటించాడండి, అబాబాబాబా, అది నటించడం జీవించాడండి.
మీరు ఏమన్నా చేయండి, నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇప్పించండి నాగార్జున గారు, ఒక్కటే ఒక ఛాన్స్. కానీ నాకు మాత్రం ఓట్ వేయడం మర్చిపోకండి. NIKHILESH అని టైప్ చేసి 9912312006 మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9912312006 NIKHILESH RAGNEESH రాశారనుకోండి, అది రజనీష్కి వస్తుంది, నాకు వస్తుంది అంతే. కట్టి యాక్టింగ్ కానీ మీకు నచ్చినట్టయితే ఆరు వచ్చిన టైప్ చేసి 02944136891 SMS చేయండి. ఓకే, మీరు చేస్తారు, నాకు తెలుసు. నెక్లెస్ మాత్రం చేద్దే, నాకే తెలుసు. మర్చిపోదు, నేను మర్చిపోరు. అయితే పెట్టేస్తాను, నిజంగా పెట్టేస్తాను. చేస్తారా 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 చేస్తారు. నిఖిలేష్ NIKHILESH 9912312006 9912312006. చేసేసాను, మీరు చేసేసారు, అయిపోయింది, చేసేసాను. విన్ అయిపోయాను. హాయ్ ఆల్, మీకు నా యాక్షన్ నచ్చితే ఆనంద్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 991230012006 మళ్ళీ చెప్తాను, 9912312006. కేవలం ఈ నంబర్కి మాత్రమే SMS చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్. మర్చిపోకండి, ఈయనకు మాత్రం వేయద్దు, నన్ను మర్చిపోకండి. హలో, నా పేరు రజనీష్. ఈ పాత్రలో ఒదిగిన తండ్రి పాత్రలో ఒదిగిన క్యారెక్టర్ నాది. నా యాక్టింగ్ చేయడం మీకు నచ్చినైతే RAJNWESH_9912312006 కి SMS చేస్తారని. నంబర్ మర్చిపోయాడండి, 9912312006. ఆయనకి SMS పంపించిన వేస్ట్ అండి. ఆయనకు జ్వరం వచ్చింది, బెడ్ మీద ఉన్నాడు, ఆయన చూసుకోలేడు. దెన్ ప్లీజ్ సెండ్ టు మీ ఆనంద్, సేమ్ నంబర్ బట్ vote for me ఆనంద్. థ్యాంక్స్ అలా. 9912312006 నిఖిలేష్ NIKHILESH